హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఓటర్ల లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. దీన్ని డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అని అంటున్నారండి. సో మనకు రీసెంట్‌గా ఎస్ఐఆర్ సర్వే అయితే జరిగింది గదా! సో ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనకు ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. బిఎల్ఓ అధికారి గారు. ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేటివి ఫిల్ చేసిన తర్వాత వాటిని ఆన్‌లైన్ అయితే చేశారనమాట. సో ఆన్‌లైన్ చేశారు కదా! ఇప్పుడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది. అంటే ముసాయిదా జాబితానైతే విడుదల చేసి ఉన్నారు. ఈ ముసాయిదా జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు రాబోయేటువంటి ఓటర్ల లిస్ట్‌లో అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది గదా! అప్పుడు మన పేరనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ ముసాయిదా జాబితాలో ఏదైతే ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు గనక లేకపోయినట్లయితే ఓకేనా? పేరు గనక లేకపోయినట్లయితే సో మీరు ఏం చేయాలి అనేది గూడా నేను మీకు చెప్తాను. ఎలాంటి లాగిన్ లేకుండా సో మీరిక్కడ సింపుల్‌గా సిటిజన్ లాగిన్ ద్వారానే ఈ యొక్క డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది మీ యొక్క పంచాయతీకి సంబంధించింది డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ గురించి కంప్లీట్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్‌ల యొక్క లింక్ అనేది అందుబాటులో అయితే ఉంచాను. సో, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అనేటివి నేను మీకు తీసుకువస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నాను. దాన్నన్నా ఓపెన్ చేయండి. లేదా ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఓటర్ అని సెర్చ్ చేయండి. ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుంది. సో, దాన్నైతే ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకొచ్చేసి ఓటర్స్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట. సో, ఓపెన్ అయింది కదా! ఇప్పుడు మీరు సర్వీసెస్ నందు ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు గదా! సర్వీసెస్ ఇందునందు డౌన్‌లోడ్ ఎలక్టోరల్ రోల్ అని ఉంది గదా! సో, ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సో, సెలెక్ట్ చేశాను. సో, ఇప్పుడు మనము ఇంకొక వెబ్ పేజ్‌లోకైతే రీడైరెక్ట్ అయితే అయ్యామనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టేట్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, స్టేట్‌నైతే సెలెక్ట్ చేసుకుందాము. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇయర్ ఆఫ్ రివిజన్ 2026 పడింది. అదేవిధంగా రోల్ టైప్ డ్రాఫ్ట్ లిస్ట్ కాబట్టి డ్రాఫ్ట్ అని రావడం జరిగింది. చూసారా మీరు? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క జిల్లానైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఈ యొక్క ఓటర్ల లిస్ట్ అనేది మీకు తెలుగులో కావాలా? ఇంగ్లీష్‌లో కావాలా? అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా తెలుగునైతే సెలెక్ట్ జేసుకోండి. కొంచెం కిందకి రావాలిప్పుడు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా జూడండి. సో, ఇక్కడ జూసుకున్నట్లయితే పార్ట్ నంబర్, పార్ట్ నేమ్ అని చూపిస్తున్నాయి ఆప్షన్స్ అనేటివి. ఇది ఏంటంటే మీ పంచాయతీ యొక్క పేరనేది ఫస్ట్ సెలెక్ట్ జేసుకోవాలనమాట. ఈ పార్ట్ నంబర్ అనేది సెలెక్ట్ జేసుకుంటేనే మీకు పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్‌గా అవుతుంది. లేదనుకుంటే ఎర్రర్ అని వస్తుందనమాట. సో, మెల్లగా మీరు ఇట్లా స్కిప్ చేసుకుంటూ పేజెస్ అనేటివి తిప్పుతూ మీ యొక్క పార్ట్ నంబరు అంటే మీ యొక్క పంచాయతీ పేరునైతే వెతకండి. లేదా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేటప్పుడు మీరు క్యాపిటల్ లెటర్స్‌తో సెర్చ్ చేయండి. ఈజీగా కనిపిస్తదనమాట. ఒకొక ఎగ్జాంపుల్‌కైతే నేను ఒక విలేజ్‌కి సంబంధించి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఇక ఎల్లంపల్లిది పంచాయతీకి సంబంధించిందైతే చూస్తున్నాను చూడండి. సో, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా! క్యాప్చా కోడ్. ఈ క్యాప్చా బాక్స్‌లో అయితే ఇవ్వాలి. ఓకేనా? ఈ క్యాప్చా బాక్స్‌లో ఇవ్వాలి. సో, ఇక నేను ఈ యొక్క క్యూఆర్ కోడ్‌నైతే అదే మనకు క్యాప్చా ఇచ్చారు గదా! ఈ క్యాప్చానైతే ఇందులో ఇచ్చేసాను. తర్వాత డౌన్‌లోడ్ సెలెక్టెడ్ పీడీఎఫ్స్ అంటే మనం ఇంతకు ముందు ఎల్లంపల్లి అయితే సెలెక్ట్ చేసుకున్నాం గదా! సో, దాన్నైతే డౌన్‌లోడ్ చేస్తున్నాం చూడండి. డౌన్‌లోడ్ సెలెక్టెడ్ పీడీఎఫ్. సో, ప్రోగ్రెస్ ఏమైంది? సక్సెస్ అని వచ్చింది. సో, సక్సెస్ అని వచ్చింది కాబట్టి ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చూసారా? నేనైతే డౌన్‌లోడ్ చేసేసాను. సో, సేమ్ ఇదే విధంగా మీరు మీ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్ అనేది ఓపెన్ చేసి చూసుకోండి. సో, దీన్ని స్క్రాల్ చేసి చూపిస్తాను. కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను చూపించకూడదు కాబట్టి, సో, మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే, మీకు ఫైల్ డౌన్‌లోడ్ కాకపోతే మళ్ళీ మళ్ళీ మీ వీడియోని చూడండి. చాలా సింపుల్‌గా చెప్పాను. 4 ½ మినిట్‌లో క్లియర్‌గా చెప్పేసాను. డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలనేది. ఈ లిస్ట్‌లో మీ పేరు గనక లేకపోయినట్లయితే మీ బిఎల్ఓ అధికారి గారిని కలవండి. ఓకేనా? మీ బిఎల్ఓ అధికారి గారిని కలిసి మీరు డాక్యుమెంట్స్ అనేటివి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఫార్మ్ 6 సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేర్లు లేదా ఇంటి పేరు లేదా మీ తండ్రి గారి పేరు ఇవన్నీ కూడా తప్పుగా ఏమైనా వచ్చినట్లయితే సో, దానికి సంబంధించి ఫార్మ్ 8 అనేది మీరు
బిఎల్ఓ అధికారి గారికి అయితే ఇచ్చి సో మీరు కరెక్షన్ అనేది చేయించుకోవచ్చు. సో ఇక్కడ మనము అన్ని కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మనం ఆన్లైన్ చేసినా కానీ దానికి అప్రూవల్ బిఎల్ఓ అధికారి గారే ఇవ్వాలి. కాబట్టి బిఎల్ఓ అధికారి గారిని డైరెక్ట్గా కలిసి మీ యొక్క ప్రాబ్లమ్ని చెప్పి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అందువల్ల డైరెక్ట్గా బిఎల్ఓ అధికారి గారిని కలవండి అని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క డ్రాఫ్ట్ లిస్ట్లో మీ పేర్లు రాకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు చెప్పాను. ఓకేనా? సో లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల మీద, ముఖ్యమైన కార్యక్రమాల మీద వీడియోస్ అనేటివి ఇక మీద వస్తాయండి. నేను యాక్చువల్గా వెదర్ రిపోర్ట్స్ మీద అప్డేట్స్ అనేటివి ఇస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఏమైందంటే వెదర్ రిపోర్ట్స్ ప్రకారము సో ఈ యొక్క ఎల్నినో యొక్క ప్రభావంతో వర్షాలు చాలా తక్కువగా వస్తాయని చెప్పి వింటున్నాము. సో ఇక్కడ స్కీమ్స్ గురించి కూడా అంతకుముందు చేస్తున్నాం కాబట్టి ఆ టచ్ ఉంది కాబట్టి మనకి, అందువల్ల వీడియోస్ అనేవి చేస్తున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకొంచెం వీడియోస్ అనేవి తీసుకువస్తాను మంచివి. తప్పకుండా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉంటాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.